15 మందిని పొట్టన పెట్టుకొని వారు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారని మీరే మాట్లాడుతున్నారు. మా నాయకుడు చనిపోతే మేము బాధ్యతగా 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి మా యొక్క బాధ్యతను ప్రదర్శించాం. ఇంకా కూడా వారి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తం, రాష్ట్ర నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుంది. మీరేం చేశారు? కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి నాకు కొంత సాన్నిహిత్యం కూడా ఉంది. కొండయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ రోజు కందుకూరులో. అమ్మవారి పాలనకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు ఆదుకోలా. గుంటూరులో సింగరాయకొండకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు. నా సింగరాయకొండ స్వస్థలం. ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అంటే ఇప్పుడు కూడా వారి యొక్క ఆఫీస్ చుట్టూ ఆ కుటుంబం పడిగాపులు కాస్తూ తిరుగుతుంది. మానవత్వం లేనటువంటి వ్యక్తులు మీరు. మానవత్వం మరిచినటువంటి వ్యక్తులు మీరు. ప్రతిదాన్ని రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశం తప్ప దీనిలో ఎలాంటి ప్రజాశ్రేయస్సు కోరుకునే విధానమే మీకు లేదని స్పష్టంగా కనపడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇంత మంచి ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలు మనకు కనపడుతున్నా కూడా తప్పుడు విధంగా ఈ కేసుని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్నీ ఖండిస్తూ నిన్న గవర్నర్ గారికి కూడా లిఖితపూర్వకంగా వారికి మా యొక్క విన్నపాన్ని సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక నియంతృత్వ పరిపాలనని అడ్డుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా వారిని కోరడం జరిగింది. దీంతో పాటుగా ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం, నిన్న గుంటూరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. గంజాయి సాగు మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. గంజాయి గురించి, మత్తు పదార్థాల వినియోగం గురించి కూడా వారు ఏదో మాట్లాడుతూ అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు వయసు పెరిగింది, కొంత మీకు గతాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి